హరే కృష్ణ. మనం సాధారణంగా ఎవరైనా ఒక పెద్ద మనిషిని కలవాలంటే, ఆ పెద్ద మనిషి సామాజికంగా ఎంత ఎక్కువ హోదా కలిగి ఉంటే, అతడిని కలవడం అంత కష్టతరమవుతుంది. ఉదాహరణకి మనకు తెలుసు, చాలామంది రాజకీయ నాయకులను, లేకపోతే ప్రభుత్వంలో ఏదన్నా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నవాళ్ళు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, లేదా ముఖ్యమంత్రి కావచ్చు, ఒక ప్రధానమంత్రి కావచ్చు, వారిని కలవాలంటే అంత సులభం కాదు. దానికి ముందుగా అపాయింట్‌మెంట్ అవసరం అవుతుంది. ఒకవేళ అపాయింట్‌మెంట్ దొరికినా కూడా మనం చాలా సేపు వేచి ఉండాల్సొస్తుంది. ఒకవేళ వాళ్ళు మనకి అపాయింట్‌మెంట్ ఇచ్చినా సరే, చాలా కొద్దిసేపు మాత్రమే మనం వాళ్ళతో మాట్లాడగలుగుతాం. మరి లౌకికమైనటువంటి రాజకీయ నాయకుల విషయంలో, లేదా ఈ లౌకిక ప్రపంచంలో పెద్దవారి విషయంలోనే ఇది నిజమైతే, మరి సమస్త జగత్తు యొక్క సృష్టి స్థితి లయలకు కారణమైనటువంటి ఆ పూర్ణ పురుషోత్తముడైనటువంటి నారాయణుడు, లేదా విష్ణువు, లేదా కృష్ణుని యొక్క దర్శనాన్ని పొందాలంటే మనం ఎంత కష్టపడాల్సి ఉంటుంది. భగవంతుడు అత్యంత సమీపంలో ఉన్నవాడే. అదే సమయంలో ఆయన అత్యంత దూరంగా ఉండేవాడు కూడా. అన్నింటికి లోపల ఉండేవాడు, అన్నిటికీ బయట ఉండేవాడు. కానీ ఆ భగవంతుడు భక్తుల యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఆయన మందిరంలో శ్రీ విగ్రహంగా కొలువై ఉన్నాడు. కేవలం తన భక్తుల యొక్క సేవలను స్వీకరించడానికి. ఆ విధంగా చూసినట్లయితే భగవంతుడు ఒక వ్యక్తి. వైదిక శాస్త్రాలు మనకు తెలియజేస్తున్నాయి. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్. అంటే నిత్యులందరికల్లా నిత్యమైనటువంటి వాడు. అత్యున్నతమైన నిత్యుడు, అత్యున్నతమైన చైతన్యము గలవాడు, సమస్త జీవులను పోషించేటువంటి ఆ భగవంతుడు ఎప్పుడైతే శ్రీ విగ్రహం రూపంలో ఆలయంలో కొలువై ఉంటాడో, అప్పుడు మరి ఆ భగవంతుడిని దర్శించడానికి మనం ఎంతసేపు వేచి ఉండాలి? సాధారణంగా ఎవరైనా భగవంతుడి దర్శనానికి వెళ్ళినప్పుడు క్యూ లైన్‌లో అయ్యో! మేము ఇంతసేపు వేచి ఉండాలా? అరే! ఇంతసేపు వేచి ఉన్నా సరే, మాకు చాలా కొద్దిసేపు మాత్రమే దర్శనం దొరికింది అని చాలామంది బాధపడుతుంటారు. కానీ కృష్ణ చైతన్యవంతుడైన భక్తుడు ఎప్పుడూ కూడా దాని గురించి ఎప్పుడూ కూడా బాధపడడు. ఎందుకంటే అతడికి తెలుసు, భగవంతుడు చాలా పరమోన్నతమైనటువంటి వ్యక్తి. అతడు సమస్త దేవతలకు చివరికి త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కంటే కూడా అత్యంత ఉన్నతమైనటువంటి వాడు. మరి అంత ఉన్నతమైనటువంటి వాడిని దర్శించాలంటే ఎంతసేపు వేచి ఉండాలి మరి? మరి భక్తుడు ఆ విధంగా భగవంతుని దర్శనం కోసం వేచి ఉండడాన్ని కూడా భక్తియుత సేవగా పరిగణిస్తాడు. భక్తుడు ఎప్పుడూ కూడా తాను అలాగే భగవంతుడిని చూస్తూ అక్కడే తిష్ట వేసుకొని కూర్చోవాలని అనుకోడు. కొద్ది క్షణాల పాటు ఆయన యొక్క దర్శనం లభించిన భక్తుడు ఎంతో సంతృప్తి చెందుతాడు. ఆ విధంగా భక్తుడు ఎప్పుడు కూడా భగవత్ సేవలో సంతృప్తి చెంది ఉంటాడు. కనుక భక్తుడు ఏనాడు కూడా తనకు భౌతికంగా ఏ విధమైనటువంటి కష్టం కలిగినా దానిని సహిస్తాడే తప్ప నాకెందుకు ఈ కష్టం వచ్చిందని భక్తుడు ఎప్పుడు కూడా బాధపడడు. దీనినే కృష్ణ చైతన్యము అంటారు. మరి మీరు కూడా కృష్ణ చైతన్యవంతులు అవ్వాలనుకుంటే అప్పుడు కృష్ణ చైతన్య సాధన అనేటువంటి గ్రంథాన్ని చదవండి. హరే కృష్ణ.